బుల్టెన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణకు ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు రానున్నారు. ఈ నెల 27 వరకు తెలంగాణలోనే మక్కం వేస్తారని తెలుస్తుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 119 మంది ఎమ్మెల్యేలు ప్రకటించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, పార్టీ స్థితిగతులపై ఆరా తీయనున్నారు. బీజేపీ హైకమాండ్కు ఈ నేతలు నివేదిక ఇవ్వనున్నారు. రాష్ట్రానికి యూపీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు వస్తున్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణకు ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు రానున్నారు. అయితే ఈ నెల 27 వరకు తెలంగాణలోనే మక్కం వేస్తారని తెలుస్తుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 119 మంది ఎమ్మెల్యేలను ప్రకటించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, పార్టీ స్థితిగతులపై ఆరా తీయనున్నారు. బీజేపీ హైకమాండ్కు ఈ నేతలు నివేదిక ఇవ్వనున్నారు. రాష్ట్రానికి యూపీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈ ఏడాది చివరిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు గెలుపు గురాలే ప్రాతిపదిక టికెట్ కేటాయించని నిర్ణయించినటువంటి బీజేపీ జాతీయ నాయకత్వం ఆ మేరకు కొంత కసరత్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే పార్లమెంటు ప్రవాస యోజన కార్యక్రమంలో కేంద్ర మంత్రులకు బాధ్యతలు ఇచ్చి పార్టీ పరిస్థితిని ఎప్పటికెప్పుడు అంచనా వేసినటువంటి జాతీయ నాయకత్వం తాజాగా అంటే కొంతమంది ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలను, ఒక్కో నియోజకవర్గం ఒక్కో ఎమ్మెల్యేను బాధ్యులుగా అప్పగించి ఆ నియోజకవర్గంలో పర్యటించి పార్టీ స్థితిగతులు, బలాబలాలు, ఏ అభ్యర్థి అయితే ఆ పార్టీ నుంచి టికెట్ కేటాయిస్తే గెలుస్తారు, విజయం సాధించే అవకాశం ఉన్నాయి, ఏ అభ్యర్థికి ప్రజల మద్దతు ఎక్కువగా ఉన్నది, అదేవిధంగా అధికార బీఆర్ఎస్ కు పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి, నియోజకవర్గాల వారిగా అంశాల ప్రాతిపదికన వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన పథకాల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం, వీటన్నింటినీ తెలుసుకునేందుకు బీజేపీ భారీగా అంటే 119 నియోజకవర్గాలు, 119 ఎమ్మెల్యేలు రంగంలోకి దించింది ఈ రోజు నుంచి. అంటే ఈ రోజు గుజరాత్, మహారాష్ట్ర, తర్వాత గుజరాత్, మహారాష్ట్రకు చెందినటువంటి వాళ్ళతో పాటు మిగతా రాష్ట్రాలు, కొంతమంది రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళని కూడా ఈ రోజు నుంచి పర్యటిస్తా ఉన్నారు. 27వ తేదీన రాష్ట్రంలో అమిత్ షా పర్యటించిన నేపథ్యంలో ఆ రోజులోగా వాళ్ళు తమ ప్రక్రియను, తమకు ఇచ్చిన బాధ్యత అంటే పార్టీ బలాబలాలు, బలహీనతలు, అభ్యర్థులు ఎవరు, ఆ అభ్యర్థికి ఉన్నటువంటి బలం ఏంటి, ఇంకో అంటే ప్రత్యర్థిగా ఉన్నటువంటి పార్టీలో 2-3 ఉన్నప్పుడు ఏ పార్టీకి ఏ బీసీ అంటే ఏ అభ్యర్థి ఏ రకంగా ఉంటారు, ఎవరైతే గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే విషయంతో పాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, అంటే అధికార బీఆర్ఎస్ మీద ఏ అంశాల మీద పార్టీలో వ్యతిరేకత ఉన్నది, అదేవిధంగా బీజేపీ మీద ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారు ప్రజలు, వీటన్నింటినీ బేరీజు వేసి అంటే రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను కేటాయిస్తే ఎలా ఉంటుంది అనే విషయంలో కొంత కార్యాచరణ తీసుకొని క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం టికెట్లు కేటాయించినటువంటి బీజేపీ నాయకత్వం ఆ మేరకు నుంచి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలు వెళ్లారు. ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు వీరంతా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. కొన్ని చోట్ల పార్టీ కార్యకర్తలను కలిస్తే, కొన్ని చోట్ల సాధారణ పౌరులను కలుస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ, మారుమూల ప్రాంతాల్లోనూ వీళ్ళు పర్యటించే అవకాశం ఉన్నాయి. కొన్ని చోట్ల టీ కొట్టు కాడ కూర్చుని కూడా మాట్లాడే అవకాశం, రచ్చబండ దగ్గర కొంత గ్రామస్తులతో చర్చించే అవకాశాలు, అంటే వాళ్ళకు ఎక్కడ ఏ రకమైన వీలుంటుందో ఆ రకమైన సమావేశాలు కానీ అభిప్రాయ సేకరణ చేయడం ద్వారా పార్టీని మరింతగా అంటే ఎన్నికల వరకు ఇంకేమైనా సన్నద్ధం చేయొచ్చా, చేస్తే ఏ కోణంలో సన్నద్ధం చేయొచ్చు, ప్రజల్లో బీజేపీకి పట్ల కొంత ఇంకా ఆదరణ పెరగాలంటే ఏ చర్యలు తీసుకోవాలి, అంటే పార్టీ ఏటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజల్లోకి బలంగా వెళ్తుంది అనే విషయంలో అభిప్రాయం సేకరించేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాలు ఈ రోజు నుంచే ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ అంటే నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావాహులు కూడా కొంత ఆసక్తిగా ఈ పరిణామాలు ఎదురుచూస్తారు. అంటే ఎవరికి ఏ రకమైన అభిప్రాయం, ప్రజల్లో ఎవరి పట్ల ఏ రకంగా అభిప్రాయం ఉన్న విషయం తెలుస్తున్న ఎంతో కొంత ఉత్సుకత కూడా వాళ్ళు ఉన్నారు. వరుణ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది అప్డేట్స్.